తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి కొనసాగుతున్న సందర్భం కనిపిస్తోంది. చివరి గంట బాకీ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో నిలిచిన సందర్భం అయితే పలు పోలింగ్ స్టేషన్లో కనిపిస్తున్న సందర్భం. ఇక సాయంత్రం 5 గంటలకి 61.16% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది 6 గంటల తర్వాత ఒరిజినల్గా ఎంత పర్సంటేజ్ పోలైంది అనే అంశం పట్ల స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్ స్థానానికి 39.14% పోలింగ్ నమోదైనట్లు కూడా పర్సంటేజ్ నమోదైనట్టు కూడా ఎన్నికల కమిషన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా తక్కువ పర్సంటేజ్ ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి. ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు వేసిన తర్వాత కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన సందర్భం. అంతేకాకుండా ఇటు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట్లాగే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఓటు వేసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వీరిద్దరిపైన ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. ఇక కిషన్ రెడ్డి ఓటు వేసిన తర్వాత నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించారని చెప్పుకురావడమే కాకుండా కేటీఆర్ ఓటు వేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన పార్టీకి ఓటు వేయాలని పిలుపునివ్వడం కూడా తప్పే అని చెప్పే అంశాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. ఇక మొత్తానికి ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేస్తూ ఇక ఈ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులైతే చేసింది. ఇదిలా ఉంచితే 2 ప్రాంతాల్లో విషాద సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఉప్పల్లో ఎన్నికల సిబ్బంది గుండెపోటుతో మరణించారు. అట్లాగే ఇటు హైదరాబాద్ భరత్ నగర్లో కూడా ఓటు వేయడానికి వచ్చిన ఒక మహిళ గుండెపోటుతో మరణించింది. ఈ 2 విషాద సంఘటనలు కూడా తెలంగాణలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎలాంటి చెదురుమదురు సంఘటనలు లేకుండా ఎండ తాపం కూడా తెలంగాణలో తక్కువగా ఉంది కాబట్టి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు ఉదయం సిఇఓ చెప్పిన దాని ప్రకారం 70% ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పినట్టుగానే 70% కొంచెం అటు ఇటుగా ఓటింగ్ పర్సంటేజ్ పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తాన్ని కనుక చూసుకుంటే చిన్న ఆరోపణలు ప్రత్యారోపణలు మినహా తెలంగాణ 17 లోక్సభ సెగ్మెంట్లకి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కూడా ఎన్నికల కమిషన్ నిర్ధారించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఒక్కసారి 17 లోక్సభ నియోజకవర్గాల్లో తెలంగాణ పోలింగ్ సరళి ఒకసారి చూసుకుంటే కనుక భారీ ఎత్తున పోలింగ్ నమోదైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ 69.81, పెద్దపల్లి 63.86, కరీంనగర్ 67.67, నిజామాబాద్ 67.96, జహీరాబాద్ 71.91, మెదక్ 71.33, మల్కాజ్గిరి 46.27, సికింద్రాబాద్ 42.48, హైదరాబాద్ 39.17, చేవెళ్ళ 53.15, మహబూబ్ నగర్ 68.40, నాగర్ కర్నూలు 66.53, నల్గొండ 70.36, భువనగిరి 72.34, వరంగల్ 64.08, మహబూబాబాద్ 68.60, ఖమ్మం 70.76. మొత్తానికి చూసుకుంటే కనుక హైదరాబాద్లోనే అత్యల్పంగా ఇటు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇక ఎక్కువగా ఇటు ఖమ్మంలో 70% నమోదైంది. అట్లాగే జహీరాబాద్ 71. మొత్తానికి 70% కూడా పర్సంటేజ్ అతిక్రమించి మొత్తానికైతే ఓటర్లు చాలా ఉత్సాహంగా ఈ 17 లోక్సభ సెగ్మెంట్లో పాల్గొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వరండే తెలుగు, హైదరాబాద్.